ఇదివరకు దొంగలు దొంగతనానికి బయలుదేరితే బొక్కల బనీను, కర్రెటి మీసాలు, మెడకు దస్తీలు కట్టి దారి దోపిడీలు, ఇండ్లను దోసుకోవడాలు చేసేది. అట్లుండేది మరి దొంగల గెటప్పు. అంతెందుకు పాత సినిమాలలో కూడా దొంగ రౌడీగాళ్ళు అట్లనే ఉండేది. దొంగలంటే ఇప్పటికీ చాలా మందికి అసోంటి దొంగలే కండ్లకు కనపడతారు కదా. అయితే దొంగలు జర్రంతా గెటప్లు చేంజ్ చేసి ఎట్లా దొంగతనాలు చేస్తున్నారంటే, దొంగోడు గోడ దుంకనే దుంకిండు పో, కాళ్లకు కర్రెని బూట్లు, నెత్తికి ముఖానికి కలిపి కండువా కట్టి చెడ్డి మీద ఉన్నాడు. వీడొక్కడే కాదు లో ఇంకోడు కూడా వస్తాడు చూడుండ్రి. ఆగో అంటనే ఉన్నాం రానే వచ్చిండు. ఇక ఇప్పుడు చూడుండ్రి, ఒకడు ముందుకు పోతే వీడు ఇక్కడనే కూర్చొని ఎట్లా ఐడియాలు ఇచ్చిండో. అట్లని వీళ్ళిద్దరే కాదుల్లో, ఇటు చూడుండ్రి గోడ కింద ఇంకోడు కూసోని ఎట్లా ఐడియాలు ఇస్తూ ఏదో సంచిలో సర్దుతున్నాడో. ఆగో ఆగో ఇంట్లోకి పోనే పోయిండ్రు కదా కిటికీ కట్ చేసి. కథ మళ్ళా బయటకు వచ్చిండ్రు పో. సత్యసాయి జిల్లా కదిరీల చెడ్డి గ్యాంగ్ ఇది. మరి ఎన్ని రోజుల నుంచి ఇంటికి సూటి పెట్టి నాసు పెట్టుకుంటా తిరిగిండ్రో గాని సీసీ కెమెరాలు ఉన్నా ఏం లెక్క చేయకుండా బరాబర్గా భయం లేకుండా ఇంట్లోకి వచ్చి కిటికీలు ఊడవీకి లోపటికి పోయి 10 లక్షల సొత్తు దొంగతనం చేసిండ్రు. అయితే ఇంత దొంగతనం జరుగుతుంటే ఇంటోళ్ళు ఎటు పోయిండ్రు? ఇంటి పక్కోళ్లకు సప్పుడు కాలేదా అంటే, ఈ ఇంటోళ్ళు అమెరికాలు ఉంటున్నారట. అక్కడ నుంచి సీసీ కెమెరా చూసి చుట్టాలకు చెప్పితే వాళ్ళు పోయి పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. కానీ అమెరికాలు ఉండేటోళ్ళు ఇంట్లో బంగారం పైసలు ఎందుకు దాచిండ్రు గాని జనాలు చూసిండ్రు కదా. జర మీ పైసలు సొమ్ములు మంచిగా దాచుకోండ్రి. ఏమంటున్నావు?